అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో 2 రకాల హెల్దీ కారప్పొడి రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి మునగాకు కారప్పొడి, రెండోది అవిసె గింజల కారప్పొడి. అవిసె గింజల్లో చాలా ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ శాతం కూడా అధికంగా ఉంటుంది. మునగాకులో ఉండే ఔషధ గుణాలు ఇక ఏ పదార్థంలో ఉండదనే చెప్పొచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎక్స్ట్రాడినరీ హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే సూపర్ స్టార్ ఇంగ్రీడియంట్ ఇది. సో దీన్ని మనం డైలీ కన్జ్యూమ్ చేయటం వల్ల చాలా రకాల రోగాల్ని రాకుండా నివారించవచ్చు, అలాగే మన బాడీని హెల్తీగా ఉంచవచ్చు. ఇలా చేసి పెట్టుకుని రోజుకి 1 లేదా 2 ముద్దల్లో తినండి. పిల్లల్లో తెలివితేటలు, ఎముకల్లో బలం, పెద్దలు బరువు మెయింటైన్ అవ్వడంతో పాటు ఏజ్ని కూడా మెయింటైన్ చేయొచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఈ 2 రెసిపీస్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా నేను ఒక పెద్ద కట్ట మునగాకుని తీసుకున్నాను. శుభ్రం చేసుకున్న మునగాకుని మాత్రమే కాడలు లేకుండా ఇలా సపరేట్ చేసుకోండి. ఈ ఆకు వెయిట్లో వచ్చేసి 250 గ్రాములు. పావు కేజీ ఆకుతో నేను ఇక్కడ పొడి చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పావు కేజీ ఆకుకి సరిపోయే విధంగా చూపిస్తున్నాను. మీరు ఎక్కువ తక్కువ చేసుకోవాలి అనుకుంటే దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆకు అనేది ఎండలో పెట్టి ఎండపెట్టలేం. సో మనం దీన్ని ప్యాన్లో ఫ్రై చేసుకుంటాం అనమాట. అదే ఈ ఆకుతో మీరు ఎండాకాలం పొడి చేసుకున్నట్లయితే మోస్ట్లీ మీరు ఎండలో ఎండపెట్టి బాగా ఎండిన తర్వాత పొడి చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని ఈ ఆకు మొత్తం వేసి చిన్న మంట మీదే నిదానంగా కలుపుతూ వేయించుకోండి. పూర్తిగా డ్రైగా అయిపోవాలి. ఇందులో చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు. చేత్తో నలిపితే పెళ్ళపెళ్ళ విరిగిపోవాలన్నమాట. అలా వేయించాలి. మీరు మందపాటి గిన్నెలో చిన్న మంట మీద నిదానంగా వేయిస్తే ఆకు అనేది మాడిపోకుండా పూర్తిగా డ్రైగా అయిపోతుంది. చూడండి, ఆకుని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న ఆకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక గుప్పెడి దాకా కరివేపాకును వేసి కరివేపాకుని కూడా చిన్న మంట మీదే నిదానంగా వేయించి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న కరివేపాకుని తీసి పక్కన ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకుని దోరగా చిన్న మంట మీద వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే మీరు తినే కారం బట్టి 10 నుంచి 15 దాకా ఎండుమిరపకాయల్ని తుంచి వేయండి. తుంచి వేస్తే మిరపకాయ లోపల వరకు చక్కగా వేగుతుంది. వీటిని కూడా చిన్న మంట మీద ఒక 2-3 నిమిషాల పాటు వేయించిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసేసి వీటిని కూడా లైట్గా చిన్న మంట మీద జస్ట్ 1 నిమిషం పాటు వేయించండి. ఇవి త్వరగానే వేగిపోతాయి. వీటన్నిటినీ కూడా దోరగా వేయించేసి స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, 8 నుంచి 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, చిటికెడంతా ఇంగువ కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి. ఆ వేడికి ఇవి కొంచెం మగ్గుతాయి. ప్యాన్ పక్కకు దించేసి మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న మునగాకుని కరివేపాకుని కూడా ఇందులోనే వేసేసి ఒక్కసారి అంతా కూడా బాగా కలిపేసేయండి. ఇందులో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్వతహాగా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఇంగ్రీడియంట్సే. ఇలా ప్లేట్లోకి తీసుకున్న దినుసులన్నిటినీ కూడా పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా లైట్గా బరకుండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ఎయిర్టైట్ జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు ఈ మునగాకు పొడిని రోజు మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో 2-3 ముద్దలకి ఈ పొడిని వేసుకుని కలుపుకుని తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఒక ఔషధంలా పనిచేస్తుంది. మనకి తెలియకుండానే ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ గుణాలుండే ఒక మెడిసిన్ని మనం డైలీ తీసుకుంటున్నట్టే. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 కప్పు దాకా అవిసె గింజలు వేసుకోండి. అవిసె గింజల్ని సన్నటి సెగ మీద నిదానంగా చిన్న మంట మీద వేయించుకోవాలి. మంట పెంచి అవిసె గింజల్ని వేయిస్తే పైన రంగు మారిపోతుంది, లోపల వరకు గింజ వేగదు. సో ఇలా కంటిన్యూస్గా గరిటెతో కలుపుకుంటూ అవిసె గింజలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు చక్కగా వేయించుకున్న అవిసె గింజల్ని ఒక ప్లేట్లోకి పక్కకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు దాకా నువ్వులను వేసి చిన్న మంట మీదే నిదానంగా దోరగా వేయించేసేయండి. నువ్వులు కూడా లైట్గా రంగు మారి చిటపటలాడేంత వరకు వేయించుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1/2 కప్పు దాకా ధనియాలు వేసుకోవాలి.
ధనియాలని కూడా సన్నటి సెగ మీదే నిదానంగా వేయించేసేయండి. ఇలా వేయించుకున్న ధనియాలని కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గుప్పెడు దాకా కరివేపాకుని ప్యాన్లో వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. కరివేపాకుని కూడా సన్నటి సెగ మీదే వేయించేసేయండి. చేత్తో నలిపితే ఇలా ఈజీగా నలగాలన్నమాట. సో ఆ విధంగా కరివేపాకుని వేయించేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కారపొడిలోకి కారానికి తగ్గట్టుగా 20 నుంచి 25 దాకా ఎండుమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోండి. ఎండుమిర్చిని కూడా దోరగా వేయించేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద మళ్ళీ తిరిగి ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పుని దోరగా ఫస్ట్ కొద్దిగా వేయించండి. పచ్చిశనగపప్పు లైట్గా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా మినప్పప్పు కూడా వేసుకోండి. మినప్పప్పుని పచ్చిశనగపప్పుని కలిపి కాస్త వేయించిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేయండి. వీటిని ఒక అర నిమిషం పాటు వేయించేసి ఇందులోకి కాస్త చింతపండు వేసుకోవాలి. లైట్గా డ్రై రోస్ట్ చేయండి. ఇలా వేయించుకున్న వాటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలోకి 15 దాకా వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టుతో సహా వేసేసి లైట్గా క్రష్ చేసుకున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి. పల్స్ మోడ్లో బ్లెండ్ చేయండి. సో మన అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకున్న కారపొడిని ఎయిర్టైట్ జార్లో కనుక స్టోర్ చేసుకుంటే 1 మంత్ నుంచి 2 మంత్స్ పాటు ఫ్రెష్గా దీన్ని మనం తినచ్చు. మరి ఎంతో రుచికరమైన ఈ అవిసె గింజల కారపొడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.